హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినీస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మనకి ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ క్లాస్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనం ఆల్రెడీ జనవరి 1 to 31 వరకు ఉన్న కరెంట్ అఫైర్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాము. ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే 9494163477 అనే నెంబర్కి మీరు రోజుకి ₹1 చొప్పున 30 రూపీస్ని పే చేస్తే మీకు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తారు. లేదు అంత పే చేయలేం అనుకునే వాళ్ళు 15 రూపీస్ పే చేసినా సరే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తారు. ఆ గ్రూప్లో మనం ఏ రోజు క్లాస్ ఆ రోజు డైలీ ఈవినింగ్ పీడిఎఫ్ అనేది మీకు అందిపోతుంది అనమాట. సో అది జనవరి కరెంట్ అఫైర్ కోసం ఇన్ఫర్మేషన్. అలాగే మరి అంతకుముందు కరెంట్ అఫైర్ ఎలా అనే డౌట్ చాలా మందికి వచ్చింది. చాలా రిక్వెస్ట్లు కూడా చేశారు, ఎలాగైనా సరే మాకు నవంబర్ డిసెంబర్ కరెంట్ అఫైర్ అందివ్వాలని చెప్పి. అందుకని నేను నవంబర్ మొత్తము కూడా మీకు పీడిఎఫ్ రెడీ చేసి ఆల్రెడీ మీకు ఆ వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, చాలా మంది ఆ నవంబర్ కరెంట్ అఫైర్ని తీసుకోవడం కూడా జరిగిపోయింది. కానీ తీసుకోలేని వాళ్ళ కోసం, అలాగే ఆల్రెడీ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ తీసుకున్నా సరే మీ వాయిస్ మిస్ అవుతున్నాం, ఖచ్చితంగా మీరు అది క్లాస్ చేయండి అని చెప్పి అడగడంతో ఈరోజు మనం నవంబర్ కరెంట్ అఫైర్ క్లాస్ అయితే చేస్తున్నాం అనమాట. మరి డిసెంబర్ సంగతి ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. ఏం లేదు, డిసెంబర్ మనము 21 నుంచి కరెంట్ అఫైర్ చెప్పడం అనేది స్టార్ట్ చేసాం. సో 21 నుంచి 31 వరకు ఉన్న కరెంట్ అఫైర్, ఆ 11 డేస్కి సంబంధించిన కరెంట్ అఫైర్, డిసెంబర్ డేట్స్ కొన్ని ముఖ్యమైన విషయాలు కలిపి 5 రూపీస్కి మీకు డిసెంబర్ పీడిఎఫ్ అనేది అందిస్తున్నారు అనమాట. సో మీరు డిసెంబర్ 21 to 31 పీడిఎఫ్ కావాలంటే 5 రూపీస్ పే చేస్తే మీకు ఆ పీడిఎఫ్ ఇచ్చేస్తారు సేమ్ నెంబర్కి, వాట్సాప్లో అందుతుంది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి, జనవరి మొత్తం కావాలంటే ఆ సేమ్ నెంబర్కి 50 లేదా 30 మీరు ఎంత పే చేయగలిగితే అంత చేస్తే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తారు. అండ్ నవంబర్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ తీసుకున్నారు అని చెప్పాను కదా. సో నవంబర్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్కి మీరు మొత్తం పీడిఎఫ్కి జస్ట్ 20 రూపీస్ పే చేస్తే చాలు, ఓకేనా? ఇది విషయం అనమాట. సో నవంబర్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కావాలంటే 20 రూపీస్ పే చేసి మొత్తం అదే నవంబర్ మొత్తం కూడా అన్ని రకాలుగా కూడా నేను సెర్చ్ చేసి మీకు మొత్తం కరెంట్ అఫైర్ని అందివ్వడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ మొత్తాన్ని కూడా మీరు 20 రూపీస్ పే చేసి తీసుకోవచ్చు. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో అండ్ తీసుకోలేని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. డిసెంబర్ గురించి చెప్పాను కదా, 21 to 31 అయితే 5 రూపీస్ తీసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్ కోసం కూడా చెప్పాను కదా జనవరి కోసము. ఇప్పుడు డిసెంబర్ 1 to 20 అండ్ ఏదైతే మనకి ఈ క్లాస్ కంప్లీట్ అయిపోతుందో దాని తర్వాత నేను డిసెంబర్ 1 to 20 డేస్లో ఉన్న కరెంట్ అఫైర్ని కూడా మీకు రాసి ప్రిపేర్ చేసి క్లాసు పీడిఎఫ్ అందిస్తాను, డోంట్ వరీ. ఓకే, నవంబర్ డిసెంబర్ జనవరి 3 months మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఆ తర్వాత మనకి ఇప్పటి వరకు చాలా పీడిఎఫ్లు అనేవి మనము ఇవ్వడం జరిగింది. తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి అని చెప్పడం జరిగింది. అది మనకి మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా టెక్స్టైల్ గ్రామర్ కావచ్చు చాలా బాగున్నాయని కాంప్లిమెంట్స్ ఇవ్వడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా తీసుకోకపోతే మనకి మ్యాథ్స్ అనేది 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న మ్యాథ్స్ నోట్స్ పీడిఎఫ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. సో ఆ పీడిఎఫ్ కావాలన్నా, లేదా 9th ఫిజిక్స్ ఉంది అది కావాలన్నా, లేదా 3rd to 5th ఇంగ్లీష్ టెక్స్టైల్ గ్రామర్ ఉన్నది. అలాగే మనకి డిఎస్సి సిలబస్ ఇంగ్లీష్ గ్రామర్ పీడిఎఫ్ కూడా ఉంది. అలా బయాలజీ 8th బయాలజీ, 9th బయాలజీ, 8th ఫిజిక్స్ 1 ఇలా మనకి చాలా పీడిఎఫ్లు అనేవి ఉన్నాయి కంటెంట్కి సంబంధించి. సో మీకు ఎవరికైనా పీడిఎఫ్లు కావాలంటే నేను ఇప్పుడు ఏదైతే నెంబర్ చెప్పానో 9494163477 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏ పీడిఎఫ్ కావాలో చెప్తే వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు. ఇది టోటల్ ఇన్ఫర్మేషన్, ఓకేనా? నేను ఏదైతే నోట్స్లు రాసుకున్నానో లాస్ట్ డిఎస్సికి అవన్నీ కూడా పీడిఎఫ్లుగా చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం నవంబర్ కరెంట్ అఫైర్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ నవంబర్ డేస్ అండ్ డేట్స్ చూసేద్దాము. నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం 1956 నవంబర్ 1. నవంబర్ 5 ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం. నవంబర్ 7 జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం. నవంబర్ 10 ప్రపంచ సైన్స్ డే అనమాట. అలాగే నవంబర్ 9 అనేది మనం ఇక్కడ మిస్ చేసాం, మళ్ళీ అది గుర్తొచ్చి ఇక్కడ రాయడం జరిగింది. సో నవంబర్ 9 జాతీయ న్యాయ సేవల దినోత్సవం. ఓకే, 10th ప్రపంచ సైన్స్ డే అనమాట. సో 11 జాతీయ విద్యా దినోత్సవం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి అని మనకు తెలుసు. సో నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం. తర్వాత నవంబర్ 12 ప్రపంచ న్యూమోనియా దినోత్సవం.
అలాగే పౌర సేవా ప్రచార దినోత్సవం కూడా నవంబర్ 12 అనమాట. నెక్స్ట్ 14 వచ్చేసి జాతీయ బాలల దినోత్సవం. ఈరోజు నెహ్రూ గారి జయంతి సందర్భంగా మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటాము. అలాగే నవంబర్ 14ని ప్రపంచ డయాబెటీస్ మధుమేహ దినోత్సవం కూడా జరుపుకుంటారనమాట. నెక్స్ట్ నవంబర్ 15 జనజాతీయ గౌరవ్ దివస్. అసలు ఎందుకు జనజాతీయ గౌరవ్ దివస్ జరుపుతారు అంటే, ఒక గిరిజన విప్లవకారుడైన బిర్సా ముండా అనే వ్యక్తి యొక్క జయంతి నవంబర్ 15 అనమాట. ఆయన కోసం, ఆయన జయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం జనజాతీయ గౌరవ్ దివాస్ ని 2021లో ప్రకటించింది అనమాట. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం నవంబర్ 15ని జనజాతీయ గౌరవ్ దివాస్ గా బిర్సా ముండా గారి జ్ఞాపకార్థం జరుపుకుంటున్నారు. నవంబర్ 16 జాతీయ పత్రికా దినోత్సవం. నవంబర్ 17 అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం అనమాట. ఓకే, నవంబర్ 17 అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం. నెక్స్ట్ నవంబర్ 18 ప్రపంచ వయోజన దినోత్సవం. ఓకే, 19 జాతీయ సమైక్యతా దినోత్సవం, అలాగే ప్రపంచ శౌచాలయ దినోత్సవం కూడా ఈరోజు. నవంబర్ 20 ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం. ఇది మీకు పిఐఈ చదివినప్పుడు ఎందుకు ఇది వచ్చింది అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ నవంబర్ 21 ప్రపంచ టీవీ డే, టెలివిజన్ దినోత్సవం. ఓకే, నవంబర్ 26 జాతీయ న్యాయ దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవం, జాతీయ పాల దినోత్సవం కూడా నవంబర్ 26 అనమాట. ఇవి మనకి నవంబర్లో ఉన్న డేట్స్ గురించి వివరాలు. ఓకే, నెక్స్ట్ తొలిసారిగా మహిళల వన్డే ప్రపంచ కప్ ని 2025లో విజేతగా భారత్ అనేది నిలిచింది. నవంబర్ 2న ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది కదా. అందులో 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా జట్టును ఓడించి మన భారత జట్టు అనేది గెలవడం జరిగింది. అయితే ఈ మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టు యొక్క కెప్టెన్ ఎవరు అంటే హర్మన్ ప్రీత్ కౌర్. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది దీప్తి శర్మ. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది షఫాలి శర్మ. ఓకే, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రజాస్వామ్యం ఎన్నికల సహాయ అంతర్జాతీయ సంస్థ అధ్యక్ష పదవికి కూడా ఎన్నికవడం జరిగింది. మిస్ యూనివర్స్ 2025 టైటిల్ విజేత ఎవరు అంటే ఫాతిమా బాష్. ఈమెది మెక్సికో అన్నమాట. మిస్ యూనివర్స్ ఫాతిమా బాష్. ఓకే, థాయిలాండ్ లో ఈ పోటీలు అనేవి జరిగాయి. థాయిలాండ్ లో జరిగిన ఈ పోటీల్లో తొలి రన్నరప్ గా ఎవరు నిలిచారు అంటే ప్రవీణార్ సింగ్, థాయిలాండ్కి చెందిన ఆమె రన్నరప్ గా నిలవడం జరిగింది. అలాగే రెండో రన్నరప్ గా వెన్జువెలాకి చెందిన స్టిఫానీ అబాస్ అలీ నిలిచారు. ఓకే, మిస్ యూనివర్స్ ఫాతిమా బాష్ ఎక్కడ జరిగాయంటే థాయిలాండ్ లో జరిగాయి. ఓకే, నెక్స్ట్ భారత క్రీడాకారిణి అనుపమ రామచంద్రన్ మహిళల ప్రపంచ స్నూకర్ టైటిల్ 2025ని గెలిచింది. ప్రపంచ స్నూకర్ టైటిల్ సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా ఆమె ఘనత సాధించారు. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఏపీకి చెందిన 17 ఏళ్ల కుంచల కైవల్యరెడ్డి అమెరికాలోని ప్రతిష్టాత్మక వ్యోమగామి శిక్షణా కార్యక్రమానికి ఎంపికైంది. 2026 నుంచి 2029 వరకు ఫ్లోరిడాలో జరిగే శిక్షణా కార్యక్రమం అనంతరం కైవల్య 2029 అంతరిక్ష మిషన్ లో పాల్గొంటుంది. కుంచల కైవల్యారెడ్డి ఏపీకి చెందిన అమ్మాయి. నెక్స్ట్ 1875 నవంబర్ 7న మనకి వందే మాతర గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ గారు రచించారు. అయితే ఈ 2025 నవంబర్ 7కి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. అందుకు గాను 2025 నవంబర్ 7 నుంచి ఏదైతే 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ఇయర్ ఉందో, ఈ ఇయర్ నవంబర్ 7 నుంచి నెక్స్ట్ ఇయర్ 2026 నవంబర్ 7 వరకు కూడా ఏడాది పాటు వందే మాతర స్మారక ఉత్సవాల్ని జరపనున్నారనమాట. ఈ వందే మాతర స్మారక ఉత్సవాలు అనేవి నరేంద్ర మోడీ 2025 నవంబర్ 7న ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ స్మారక ఉత్సవాల్ని ప్రారంభించారు. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం. ఓకే, నవంబర్ 7. ఈ సందర్భంగా 150 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా స్మారక పోస్టల్ స్టాంప్ ని, ప్రత్యేక నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII భాగస్వామ్య సదస్సు 2025
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలోని ఇంజనీరింగ్ మైదానంలో జరిగింది. ఇది 30వ CII. దీనిని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రారంభించారు. సిపి రాధాకృష్ణన్ గారు ప్రారంభించారు విశాఖపట్నంలో. ఓకే, నెక్స్ట్ నవంబర్ 22, 23 తేదీల్లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో G20 దేశాల శిఖరాగ్ర సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. ప్రధాని మోదీ ఈ సదస్సులో పాల్గొని సమ్మిళిత సుస్థిర ఆర్థికాభివృద్ధి అనే అంశంపై ప్రసంగించారు. ట్రంప్ అమెరికా నుంచి ఎవరూ రారు దీనికోసం అని కూడా ప్రకటించడం జరిగింది. నవంబర్ 22, 23 తేదీల్లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో G20 సదస్సు జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. నవంబర్ 2న ఇస్రో CMS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బాహుబలి ర్యాకెట్ గా పేరొందిన లాంచ్ వెహికల్ మార్క్ 3 M5 LV-M3-M5 వాహక నౌక ద్వారా ఈ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. CMS-3 ఉపగ్రహాన్ని LV-M3-M5 వాహక నౌక ద్వారా ప్రవేశపెట్టారు. ఓకే, ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంలో మానవ హక్కుల ఉల్లంఘనపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన ప్యానెల్కు నేతృత్వం వహించేందుకు ఒడిశా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ S. మురళీధర్ ఎన్నికయ్యారు. ఇజ్రాయెల్కి పాలస్తీన్కి మధ్య వివాదం కోసం మానవ హక్కుల ఉల్లంఘన మీద విచారణ జరిపేందుకు ఏర్పడిన ప్యానెల్కి నేతృత్వం వహించేందుకు మురళీధర్ గారు ఎన్నికయ్యారు. ఓకే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 నవంబర్ 11, 12 తేదీల్లో భూటాన్లో పర్యటించారు. భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగేల్ వాంగ్చుక్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే అంతర్జాతీయ శాంతి ప్రార్థనా ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న కాలచక్ర దీక్షలో అక్కడ భూటాన్లో మోడీ పాల్గొన్నారు. భూటాన్ రాజధాని థింపు కరెన్సీ గుల్డ్రమ్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఏవైతే వార్తల్లో మనకి నిలుస్తాయో ప్రదేశాలు ఖచ్చితంగా వాటి రాజధానిలో కరెన్సీని మనము తెలుసుకోవాలి. నెక్స్ట్, ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియాన్ని నవంబర్ 1న ఈజిప్టులో ప్రారంభించారు. ఈజిప్ట్లోని కైరోలోని గాజా పిరమిడ్ల వద్ద దీన్ని నిర్మించడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం. ఓకే, నవంబర్ 1. మహిళల కబడ్డీ ప్రపంచ కప్ని భారత్ నెగ్గింది. నవంబర్ 24న ఢాకాలో జరిగిన ఫైనల్లో భారత్ 35-28 తేడాతో చైనీస్ తైపీని ఓడించింది. రీతూ నేగి సారథ్యంలోని భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ని నిలబెట్టుకుంది. ఓకే, మహిళల కబడ్డీ ప్రపంచ కప్లో భారత్ గెలవడం జరిగింది. ఎక్కడ జరిగాయి అంటే ఢాకా, నవంబర్ 24. ఓకే, 33వ ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఎపెక్ అనే శిఖరాగ్ర వార్షిక సదస్సు 2025 అక్టోబర్ 31 నుంచి నవంబర్ 1 వరకు దక్షిణ కొరియాలోని గ్యాంగ్జూలో జరిగింది. అపెక్ సదస్సు అనేది ఎక్కడ జరిగింది అంటే దక్షిణ కొరియాలో. ఎప్పుడు అంటే 2025 అక్టోబర్ 31. ఎన్నోది అంటే 33వది. ఆ ఎపెక్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్, ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సదస్సు. ఓకే, నెక్స్ట్, వచ్చే ఏడాది 2026 నవంబర్లో ఆసియా పసిఫిక్ ఆర్థిక సమాఖ్య ఎపెక్ సదస్సు చైనాలోని షెంజన్లో జరగనుంది. ఇప్పుడు ఏదైతే మనకి 2025 కను దక్షిణ కొరియాలో జరిగింది కదా, నెక్స్ట్ వచ్చే ఇయర్ నవంబర్లో మనకి చైనాలోని షెంజన్లో జరగనుంది. ఏంటి నెక్స్ట్ ఇయర్ అంటాను, ఇదే 2026 అనుకోవద్దు, నేను నవంబర్ది చెప్తున్నాను కాబట్టి అలా అంటున్నాను. ఓకే, నెక్స్ట్, నవంబర్ 24న సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. దేశ న్యాయ వ్యవస్థలో ఈ అత్యున్నత పదవి చేపట్టిన తొలి హర్యానా వాసిగా ఈయన ఘనత సాధించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఈయన పదవిలో కొనసాగుతారు. కాబట్టి 53వ ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్ గారిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్,
హర్యానా వాసి. ప్రపంచంలో 2024లో అత్యధిక క్షయ కేసులు భారత్లోనే నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. భారతదేశపు మొదటి క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్ ని న్యూఢిల్లీలో జరిగిన ESTIC 2025 అంటే ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ లో ఈ మైక్రోస్కోప్ ని ఆవిష్కరించడం జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన దాంట్లో. ఓకే, నెక్స్ట్, భారత్ సహాయంతో మాల్దీవుల్లో విమానాశ్రయాన్ని నిర్మించారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మెహ్జూ, భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా నవంబర్ 10న మాల్దీవుల్లోని ఆ విమానాశ్రయాన్ని ప్రారంభించారన్నమాట. నెక్స్ట్, రాష్ట్రపతి పర్యటనలు. ద్రౌపది ముర్ము గారు చేసిన పర్యటనలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆవిడ ఎక్కడ పర్యటించారో ఆ దేశ అధ్యక్షుడు ఎవరు, అలాగే దాని రాజధాని ఏంటి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆవిడ అంగోలా వెళ్ళారు. అంగోలా ఇప్పటి వరకు మన భారతదేశాధినేతగా ఎవరు వెళ్ళలేదు, ఈవిడ వెళ్ళారన్నమాట. సో అంగోలా సందర్శించిన మొదటి భారత దేశాధినేతగా రాష్ట్రపతి ముర్ము రికార్డుకి ఎక్కారు. ఓకే, నెక్స్ట్, అంగోలా అధ్యక్షుడు జేవో మాన్యుయల్ గొన్సాల్వేస్ లోరెన్సే. అంగోలా రాజధాని లోవాండా. బోట్స్వానా కూడా ఆవిడ సందర్శించడం జరిగింది. బోట్స్వానా అధ్యక్షుడు జ్యోమా గిడియోన్. బోట్స్వానా రాజధాని గబరోనై. 84వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు నవంబర్ 7 నుంచి 9 వరకు ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని జనతా మైదానంలో జరిగింది. ఈ సదస్సుని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. నవంబర్ 7 నుంచి 9 వరకు. ఇది 84వది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు. నెక్స్ట్, 3వ ఆసియా యూత్ క్రీడల్లో భారత్కి 48 పథకాలు అనేవి వచ్చాయండి. ఈ క్రీడలు అక్టోబర్ 22 నుంచి 31 వరకు బహ్రెయిన్లోని రిఫాలో జరిగాయి అన్నమాట. ఇందులో మనకి 48 పథకాల్లో 13 గోల్డ్, 18 సిల్వర్, 17 బ్రోంజ్. ఓకే, 3వ ఆసియా యూత్ క్రీడలు. ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025 బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఈ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025లో భారత్ 6 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యంతో కలిపి 10 పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఓకే, ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ ఎవరు గెలిచారంటే సామ్రాట్ రాణా. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగిన అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత షూటర్ సామ్రాట్ రాణా పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 243.7 స్కోర్తో స్వర్ణ పథకాన్ని సాధించాడు. ఎస్బీఐకి 2 పురస్కారాలన్నీ వచ్చాయండి. అవి వరల్డ్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ 2025, అలాగే బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా 2025. ఈ 2 పురస్కారాలు మనకి ఎస్బీఐకి రావడం జరిగింది. ఇవి న్యూయార్క్కి చెందిన గ్లోబల్ ఫైనాన్స్ నుంచి ఈ ప్రతిష్టాత్మక అవార్డుని ఎస్బీఐ అందుకుంది. నెక్స్ట్, వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు భారత ఆధ్యాత్మికవేత్త అయిన శ్రీ రవిశంకర్కి వచ్చిందనమాట. వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు భారత్తో పాటు ప్రపంచంలో కూడా శాంతి, పరిరక్షణ, నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ఆయన చేసిన కృషికి గాను ఈ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించారు. ఉత్తమ అంతర్జాతీయ పుస్తకం అవార్డు సునీతా కృష్ణన్ గారికి లభించింది. ఈవిడ రాసిన బుక్ ఏంటి అంటే ఐఆమ్ వాట్ ఐఆమ్ అనే బుక్కి ఈ అవార్డు వచ్చిందనమాట. సునీతా కృష్ణన్. ఇన్కాయిస్ లో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హైదరాబాద్లో 32వ అంతర్జాతీయ సునామీ సదస్సు నవంబర్ 12 to 14 వరకు జరిగింది. ఇండియా మారిటైమ్ వీక్ IMW 2025 అక్టోబర్ 27 నుంచి 31 వరకు మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న రిటైర్మెంట్ని నవంబర్ 1న ప్రకటించారు. అండర్ 23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించింది ఎవరు అంటే సుజీత్ కల్కాల్. ఈవిడికి స్వర్ణ పథకం వచ్చిందండి రెజ్లింగ్లో. ఓకే, సుజీత్ కల్కాల్.
డిఎన్ఏ నిర్మాణాన్ని కనుక్కున్నది ఎవరో మనకు తెలుసు, వాట్సన్, జేబి వాట్సన్. ఆయన ఒక అమెరికన్ శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత కూడా. ఆయన నవంబర్ 6న మరణించడం జరిగింది. జావ్లిన్ థ్రోయర్ తెలుసు మనకి, నీరజ్ చోప్రా. సో ఆయన హర్యానాకి చెందిన వ్యక్తి. ఆయనకి భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ గా గౌరవ హోదాని అక్టోబర్ 22న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ కల్నల్ హోదాని ప్రకటించారనమాట. సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ గా నీరజ్ చోప్రా గారికి గౌరవం దక్కింది. ప్రపంచంలో 14 ఎత్తైన పర్వతాల్లో 9 శిఖరాలను అధిరోహించిన తొలి భారతీయుడిగా భరత్ తమ్మినేని రికార్డు సృష్టించారు. ఈయనది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా. 14 ఎత్తైన పర్వతాల్లో 9 శిఖరాలని ఇతను అధిరోహించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. ఓకే. శబరిమల అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్న తొలి మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అండి. అక్టోబర్ 22న దర్శించుకోవడం జరిగింది. అయితే ఇంతకు ముందు వివి గిరి గారు దర్శించుకున్నారంట, కానీ తొలి మహిళా రాష్ట్రపతి అయితే మాత్రం ద్రౌపది ముర్ము గారు. ఓకే. చంద్రుడిపై సూర్యుడి ప్రభావాన్ని తొలిసారిగా గుర్తించిన చంద్రయాన్-2 లోనార్ ఆర్బిటర్. చంద్రుడిపై సూర్యుడి ప్రభావాన్ని తొలిసారిగా ఎవరు గుర్తించారంటే చంద్రయాన్-2 ద్వారా ఉన్న లోనార్ ఆర్బిటర్ అనేది గుర్తించింది. ఈ విషయాన్ని నవంబర్ 8న ఇస్రో తెలిపింది. విధ్వంసక యుద్ధ నౌక అయిన మాహే, దీనిని కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. ఈ మాహే భారత నౌకాదళంలోకి ఇప్పుడు చేరిందనమాట. విధ్వంసక యుద్ధ నౌక మాహే. దేశీయ పరిజ్ఞానంతో డిజైన్ చేస్తున్న మొట్టమొదటి 7 నానోమీటర్ కంప్యూటర్ చిప్, దాని పేరు శక్తి. ఆ కంప్యూటర్ చిప్ పేరు శక్తి అనమాట. అది 2028 నాటికి సిద్ధమవుతుంది అని చెప్పి ఐఐటి మద్రాసు తెలిపింది అనమాట. ఇది పూర్తి దేశీయ పరిజ్ఞానంతో డిజైన్ చేస్తున్నారు. ఓకే. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. అధునాతన సర్వే నౌక ఐఎన్ఎస్ ఇక్షక్ జలప్రవేశం కార్యక్రమం నవంబర్ 6న కేరళలోని కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్ లో జరిగింది. ఐఎన్ఎస్ ఇక్షక్. గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ లో ఇండియాకి 45th ప్లేస్ అనేది వచ్చిందండి. ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు అంటే సింగపూర్. సైబర్ భద్రత ముప్పుల్ని తట్టుకునేలా ఆధార్ని తీర్చిదిద్దడం కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దాని చైర్పర్సన్ గా నీల్కాంత్ మిశ్రా ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సిటీ రైల్వే స్టేషన్ ని మొత్తం కూడా మహిళలే నిర్వహించే రైల్వే స్టేషన్ గా మార్చారు. ఓకే. తమిళనాడులోని అరుణ్ అనే రక్షణ వసతి గృహాలు ఎవరి కోసం అనేసంటే దాడులకు గురైన వేధింపబడుతున్న హిజ్రాల కోసం ఈ వసతి గృహాలు అనేవి ఉన్నాయి. వాటి పేరు అరుణ్. అవి ఎక్కడ అంటే తమిళనాడులో నిర్మించడం జరిగింది. సైబర్ నేరాలు నియంత్రించేందుకు ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ అనే వ్యవస్థని స్థాపించనున్నారు. దీనికి ఆర్బీఐ కూడా ఆమోదం తెలిపింది. దేశంలోనే అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా కేరళ ఉంది అని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. భారత తొలి పూర్తి స్థాయి డిజిటల్ ట్రైబల్ మ్యూజియం ని నవంబర్ 1న మోడీ గారు ప్రారంభించారు. ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్ లోని రాయపూర్లో భారత తొలి పూర్తి స్థాయి డిజిటల్ ట్రైబల్ మ్యూజియం. ఓకే. ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవల్ని ప్రారంభించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎలన్ మస్క్ కి చెందిన స్టార్ లింక్ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం. ఓకే. ఏపీలో పంచాయతీ వ్యవస్థ గురించి తెలుసు. అయితే ఈ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థని రద్దు చేసి స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా 4 గ్రేడ్లుగా ప్రెజెంట్ విభజించారన్నమాట. పంచాయతీ కార్యదర్శుల పేర్లను కూడా పంచాయతీ అభివృద్ధి అధికారులుగా మార్చడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకి వర్చువల్ గా నవంబర్ 11న సీఎం గారు ప్రారంభోత్సవం చేశారు. ప్రకాశం జిల్లాలో సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమే ఈ ఎంఎస్ఎంఈ పార్క్. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రానికి అత్యున్నత ఎపెక్స్ యోగా అండ్ న్యాచురోపతి రీసెర్చ్ సెంటర్ ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మహారాష్ట్ర మన రాష్ట్రానికండి. ఓకే. నెక్స్ట్
మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరుని ఛత్రపతి సంభాజీనగర్ రైల్వే స్టేషన్ గా మార్చింది. అలాగే ఇస్లాంపూర్ ని ఈశ్వర్పూర్ గా మార్చింది. గ్రీన్ హౌస్ గ్యాస్ వాయు ఉద్గారాల్లో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం తాజాగా విడుదల చేసిన ఎమిషన్స్ గ్యాస్ రిపోర్ట్ 2025లో వెల్లడైంది. నెక్స్ట్, అరెస్టుకు కారణాన్ని సాధ్యమైనంత త్వరగా నిందితుడికి తెలియజేయాలి అని చెప్పే రాజ్యాంగ అధికరణం 22(1). అసలు వాడు ఎందుకు అరెస్ట్ అయ్యారు, ఏ కేసుల మీద, ఏ సెక్షన్ల మీద వాడిని అరెస్ట్ చేశారు, ఏంటి అనేది అతనికి వీలైనంత తొందరగా తెలియజేయాలి అని చెప్పే రాజ్యాంగ అధికరణం 22(1). భారత సైన్యంలో ఆధునిక పరిజ్ఞానం, శక్తివంతమైన ఆయుధాలతో శరవేగంగా స్పందించే తొలి భైరవ్ బెటాలియన్ని నవంబర్ 1న సైన్యంలో మోహరించినట్లు భారత సైన్యం డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ అజయ్ కుమార్ వెల్లడించారు. జపాన్ తొలి మహిళా ప్రధాని సనాయే తకాయిచి. జనగణన 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 దాకా దేశవ్యాప్తంగా జరగనుంది. ఆసియాలోనే అత్యంత సంతోషకరమైన నగరంగా ముంబై నిలిచింది. ఇది టైమ్ అవుట్ నిర్వహించిన సర్వే ప్రకారం తెలియజేయడం జరిగింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైనిక దళాల జాబితా 2025లో ఇండియాకి 4th ప్లేస్ వచ్చింది. సైనిక బలం పరంగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది అమెరికా. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళాల జాబితాలో మనది 4వ స్థానం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో గగన్యాన్ సన్నాహక పరీక్షలో భాగంగా నవంబర్ 3న నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతమైంది. గగన్యాన్ సన్నాహక పరీక్షలో భాగంగా దీన్ని చేశారు. ఇది విజయవంతం అయ్యింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ వేడుకలని అక్టోబర్ 31న నిర్వహించడం జరిగింది. గుజరాత్లోని నర్మదా జిల్లాలోని కేవడియాలో ఉన్న వల్లభాయ్ పటేల్ గారి యొక్క 597 అడుగుల ఐక్యతా విగ్రహం వద్ద మోడీ గారు ప్రసంగించడం జరిగింది. దీన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా, ఐక్యతా విగ్రహంగా మనం పేర్కొంటాం. మడగాస్కర్ నూతన అధ్యక్షుడు మైఖేల్ రన్ద్రియానిరానా 130వ రాజ్యాంగ సవరణ బిల్లుని సమీక్షించేందుకు బీజేపీ మహిళా ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వంలో 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీను లోక్సభ నవంబర్ 12న ఏర్పాటు చేసింది. 47వ ఆసియన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆసియాన్ కూటమిలో నూతన 11వ సభ్యదేశంగా ఎవరు చేరారంటే తూర్పు తిమోర్ చేరింది. ఓకే, 47వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా 11వ దేశంగా తూర్పు తిమోర్ చేరింది. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ప్రధాని లీ క్వియాంగ్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, జపాన్ నూతన ప్రధాని సనేతా తకాయిచి, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా పాల్గొన్నారు. టాంజానియా అధ్యక్షురాలు సమియా హసన్. 2007 జనవరి 1 తర్వాత జన్మించిన వారు పొగ త్రాగరాదని ఆదేశాలు జారీ చేసింది ఎవరు అంటే మాల్దీవులు. ఈ నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిందన్నమాట. ఓకే, అలాగే 16 సంవత్సరాల లోపు వారికి ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కర్బన ఉద్గారాలను పీల్చుకునే ఉష్ణమండల అరణ్యాల సంరక్షణ కార్యక్రమంలో భారత్ని పరిశీలకురాలి హోదాలో చేర్చడం జరిగింది. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ LCA తేజస్ మార్క్ 1A ఉత్పత్తి కోసం మహారాష్ట్రలోని నాసిక్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఏర్పాటు చేసిన 3వ కేంద్రాన్ని, అలాగే శిక్షణ విమానం హిందుస్థాన్ టర్బో ట్రైనర్ 40 తయారీ కోసం ఏర్పాటు చేసిన 2వ రక్షణ విభాగాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఇక్కడ మనకి రెండింటిని ప్రారంభించడం జరిగింది. ఏదైతే మనకి తేజస్ కోసం ఉందో మహారాష్ట్రలోని నాసిక్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఏర్పాటు చేసిన 3వ కేంద్రం.
అలాగే హిందుస్థాన్ టర్బో ట్రైనర్ 40 తయారీ కోసం ఏర్పాటు చేసిన రెండో రక్షణ విభాగం, ఈ దీనికోసం ఉన్న 3వ కేంద్రాన్ని, దీనికోసం ఉన్న 2వ రక్షణ విభాగాన్ని, ఈ రెండింటినీ కూడా రక్షణ శాఖ మంత్రి ఇటీవల ప్రారంభించారు. నెక్స్ట్, వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ పార్కుల చుట్టూ మైనింగ్ ని ఇటీవల సుప్రీంకోర్టు నిషేధించడం జరిగింది. విశాఖపట్నంలో అమెరికా తర్వాత అతిపెద్ద కృత్రిమ మేధా హబ్ ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి ఈ కోర్టు కర్నూలులోని వైద్య కళాశాలలో ప్రారంభమైంది. దేశంలోనే తొలిసారిగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని మ్యూజియంలో ఉన్న పురాతన నాణేల డిజిటలైజేషన్ ప్రక్రియని అధికారులు చేపట్టారు. పురాతన నాణేల డిజిటలైజేషన్ ప్రక్రియ, మధ్యప్రదేశ్ భోపాల్. నెక్స్ట్, దేశంలో తొలిసారిగా భారత్ టాక్సీ పేరుతో క్యాబ్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ WJP రూల్ ఆఫ్ ఇండెక్స్ లో ఇండియాకి 86వ స్థానం లభించింది, 86th ప్లేస్. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే అవినీతిలో అగ్రస్థానంగా మహారాష్ట్ర ఉందని క్రైమ్ రికార్డ్ బ్యూరో తెలిపింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి దేశీయ శిక్షణ విమానం హిందుస్థాన్ టర్బో ట్రైనర్ 40 అక్టోబర్ 24న బెంగళూరులో విజయవంతంగా పరిష్కరించారు. ఈ హిందుస్థాన్ టర్బో ట్రైనర్ 40ని మనకి ఇక్కడ ప్రారంభించింది, రెండో రక్షణ విభాగాన్ని ప్రారంభించింది రాజ్నాథ్ సింగ్. ఓకే, ఈ టర్బో ట్రైనర్ అక్టోబర్ 24న పరీక్షించింది అయితే బెంగళూరులో, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్ బొజ్జిరెడ్డి గారు నియమితులయ్యారు నవంబర్లో. నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, ఏదైతే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అధిపతిగా ఐజాక్ మ్యాన్ నియమితులయ్యారు. ఆర్బరీ ప్రపంచ కప్ ఫైనల్ టోర్నీలో మహిళల కాంపౌండ్ విభాగంలో భారత ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ కాంస్యాన్ని గెలుచుకున్నారు. వెన్నం జ్యోతి సురేఖ ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ టోర్నీలో కాంస్యం గెలుచుకున్నారు. 2025 ఏడాదిలో ప్రపంచ పారా అథ్లెటిక్స్ లో శీతల్ అనే ఆమె 3 పతకాల్ని సాధించారు. ఈవిడికి 2 చేతులు లేని పారా అథ్లెట్ ఈవిడ. 2030లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలకు గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరాన్ని ఎంపిక చేయాలని కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సిఫార్సు చేసింది. 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడలకి గుజరాత్ ని ఎంచుకోవడం జరిగింది. అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సెక్టార్ కోఆప్ కుంభ్ 2025 ఈ అంతర్జాతీయ సదస్సు నవంబర్ 10న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగింది. సో ఇక్కడితో మనకి నవంబర్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఏవైనా 1-2 అంశాలు మిస్ అయినా సరే మనం డిసెంబర్ 1 to 20 కరెంట్ అఫైర్ మళ్ళీ PDF రెడీ చేసి క్లాస్ చెప్తాం కాబట్టి అందులో మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ నవంబర్కి ఇప్పుడు ఏవైతే ఇన్ని పేజెస్ చెప్పానో వీటన్నిటి యొక్క PDF అనేది మీకు అవైలబుల్గా ఉంది. మీరు 9494163477 అనే నెంబర్కి జస్ట్ 20 రూపీస్ పే చేస్తే మీకు ఆ PDFని వాట్సాప్లో అందిస్తారు. ఆ PDF చూస్తూ ఈ క్లాస్ చూసేసారంటే ఇంకా నవంబర్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, కరెంట్ అఫైర్ కి సంబంధించి ఇప్పుడు మీకు ఏదైతే డిసెంబర్ 1 to 20 ఇచ్చేస్తాను, జనవరి 31 వరకు ఇస్తాను. మీరు ప్రిపేర్ అవ్వాల్సిన 6 months లో ఉన్న 3 months కరెంట్ అఫైర్స్ మీరు కంప్లీట్ చేసినట్టు అయిపోద్ది చాలా ఈజీగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.